హలో అండి అందరికీ, నా పేరు చందన. సో ఈరోజు మన మినీ బ్లాగ్ ఏంటంటే కాకరకాయ కారం. సో ఈ వీడియో ఇంతకుముందు మన ఛానల్లో ఉంది, బట్ ఇది వచ్చేసి నా స్టైల్లో. ఇంతకుముందు అప్లోడ్ చేసింది వచ్చేసి అమ్మ చేసింది. ఇది వచ్చేసి హైదరాబాద్లో నేను మా బ్రదర్ మాత్రమే ఉన్నాము. సో మా ఇద్దరి కోసం చేశాను ఈ పచ్చడి. సో చూస్తున్నారు కదా, పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, ఈజీగానే ఉంటుంది. ఇది వచ్చేసి కేజీతో చెప్తున్నా, కేజీ కాకరకాయలకి ఎలా చేయాలి ప్రాసెస్ అనేది. ఫస్ట్ కాకరకాయలు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నాకు ఇలా నచ్చదు, బట్ కట్ చేసేసాను అలాగా. రౌండ్ షేప్లోనే ఉంటుంది, బాగుంటుంది. అంటే మీకు పొడుగ్గా కావాలంటే పొడుగ్గా చేసుకోవచ్చు, కానీ ముక్క ఉడికేటట్టు ఉండాలి, డీప్ ఫ్రై అయ్యేటట్టు. మరీ పెద్దగా ఉండకూడదు, మరీ చిన్నగా కూడా చేయకూడదు, నార్మల్ సైజులో ఉండాలి అవి. కాకరకాయలు స్టవ్ మీద వేసి బయటికి అని కలిపకండి, మాడిపోతుంది. సో అక్కడే ఉండి మెల్లగా కలిపెట్టుకుంటా ఉండాలి. ఇది వచ్చేసి కాకరకాయ కారానికి కావాల్సిన మసాలాలు. ఏం లేదండి, ఒక 2 కప్స్ ఆఫ్ ధనియాలు తీసుకోండి. 4 అంటే 4 మెంతులు తీసుకోవాలి. మెంతులు అలాగే జీలకర్ర తీసుకోవాలి. ఫస్ట్ మనం తీసుకున్న వాటన్నిటి వేయించుకోవాలి. అది వేగేటప్పుడు ఒక మంచి అరోమా వస్తుంది. అరోమా వస్తుంది కదా అని మాడుగుట్టేదాకా వెళ్ళకండి. మాడకముందే నార్మల్గా ఉన్నప్పుడే తీసేయండి. ఇందులో నేను పౌడర్ చేసేటప్పుడు క్లిప్ మిస్ అయింది, సో సారీ. మిక్సీలో వేసుకొని ధనియాలు జీలకర్ర అంతా మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 10 to 15 వెల్లిపాయ రెబ్బలు తీసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 times పర్ల్స్ మూడ్లో పెట్టేయండి, అయిపోతుంది. పొడి పొడిలా రాదు, నార్మల్గా వస్తుంది. ఇదే జాడీలో కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి. కేజీ కాకరకాయలు కాబట్టి 2 cups ఆఫ్ కారం వేసుకోవాలి. 1.5 cups ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కారం అనేది మీ ఇష్టం, మీ మెజర్మెంట్స్ మీవి ఉండాలి. నేనైతే కొలత చూసి వేసుకున్నాను, అంతేనండి. దాని తర్వాత స్టవ్ మీద మనం కాకరకాయలు గోలించుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో మసాలా వేసేయాలి. ఒక 2 minutes అంతే. దాని తర్వాత బంద్ చేసేయాలి, అంటే కారం అనేది మాడిపోతూ ఉంటుంది. బంద్ చేసిన తర్వాత మనం గోలించుకొని పెట్టుకున్న కాకరకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మిక్స్ చేసుకుంటే కారం అనేది ఏదైతే ఉందో అది కాకరకాయలకి బాగా పడుతుంది. ఆయిల్ కూడా ఎక్కువ ఉండకూడదండి, లైట్గా ఉండాలి, అంతే నేను చూపించినట్టు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ చందన యూట్యూబ్ ఛానల్.